ఓకేనా? అందరికీ నమస్కారం. మొన్న కానూరులో ఒక ప్రెస్ మీట్ నిర్వహించి స్థానిక శాసనసభ్యుడు, పెనలూరు శాసనసభ్యుడు, జిల్లా పార్టీ అధ్యక్షుడు అయినటువంటి పేరు నాని గారిని ఉద్దేశించి ఆయన వ్యక్తిగత హననానికి పాల్పడుతూ లేనివి ఉన్నట్టు ఉన్నవి లేనట్టు ఎవరో ఇచ్చిన ఒక స్క్రిప్ట్ చదివి అతను పెద్ద ఫ్రాడ్ అని, అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయాడని అనేక అంశాల మీద మాట్లాడితే దాన్ని తిప్పికొడుతూ ఇక్కడ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటనల్ని సాక్ష్యాధారాలతో సహా ఆ రోజున మాట్లాడటం జరిగింది. మరి నిన్న జరిగినటువంటి ఒక సమావేశం లేకపోతే ఒక సభలో మన శాసనసభ్యులు ఏదేదో పిచ్చి ప్రగల్భాలన్నీ పలికారు. ఏదో మేము పిల్లబచ్చామని, లేక మేము ముండలమని, ఏదో అసలు అసభ్యకరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి మా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఆయన ఒక పబ్లిక్ మీటింగ్లో మాట్లాడాడు. మేము అడుగుతా ఉన్నాం, మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నాం. మేము ప్రతిపక్షంలో ఉండి ఈ నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అన్యాయాలని ప్రశ్నిస్తాం తప్ప? మా పాత్ర ఏంటి మరి? మేమేం అడగాలి నిన్ను? మేము 4 అంశాలు 5 అంశాలు అడిగాం. నీ దగ్గర సమాధానం ఉంటే చెప్పు, లేకపోతే మాట్లాడకుండా గమ్మునుండు. అంతేగాని తిరిగి మాట్లాడి తిరిగి చెప్పేయన్నీనేమో చాగంటిపాటి కోటేశ్వర గారి ప్రవచనాలు, మాట్లాడేవన్నీనేమో దుర్మార్గమైన నికృష్టమైనటువంటి భాష. ఆ భాష వినటానికే చాలా చేదరగా చండాలంగా ఉంది. నిన్న మాట్లాడుతూ ఉంటాడు, మేమేం ప్రశ్నించాం నిన్ను ఈ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ అంటే ఒక గూగుల్కి వెళ్ళో యూట్యూబ్కి వెళ్ళో బోడే ప్రసాద్ అని కొట్టంగానే కింద కాల్ మనీ సెక్స్ ర్యాకెట్ అనేటువంటి వీడియోలన్నీ ట్రోల్ అవుతాయి అని చెప్పాం. అది తప్ప? అది నిజం కాదా? నువ్వు కాదా పెట్టింది? నువ్వు కాదా ఆ రోజున ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కి ఏడిచింది? అదే నేను చెప్పాను, యూట్యూబ్లో ఏ వీడియోకైతే ఎక్కువ వ్యూస్ ఉంటాయో, ఎక్కువ మంది ప్రజలు చూస్తారో అది ట్రెండింగ్ వీడియో అవుద్ది. నేను అదే చెప్పాను నీ గురించి. నేనేం తప్పు చెప్పాను? ఏం తప్పు చెప్పా? ఇవన్నీ నిజం కాదా? నువ్వు ఏడిసినవి నిజం కాదా? ఎక్కి ఏడిసినవి నిజం కాదా? ప్రెస్ మీట్లు పెట్టి ఇదిగో ఇది నీ సాక్షాత్ నీ TV5, ఇదిగో నేనేదో కల్పించి నేను రాయలేదు కదా, ఇప్పుడు చేసినవి కాదు కదా, ఇదిగో HMTV నీ పత్రిక. నువ్వు ఒక శాసనసభ్యుడిగా కొనసాగుతూ ఆ రోజున మాజీ మంత్రివర్యులు మా పార్టీ నాయకురాల్ని ఏమన్నా ఏ పదజాలంతో వాడావు? చూడు ఏ వాడావు? రోజా వ్యభిచారం అంటే నమ్ముతారు, బ్రోకర్ కంపెనీ నడుపుతుంది. నువ్వేం వెళ్ళావా అని అడుగుతున్నా. నోటికి ఏదొస్తే అది మాట్లాడటం, అద్దు అదుపు లేకుండా మాట్లాడతాం. స్త్రీలను గౌరవించేటువంటి విధానం ఇదేనా? నువ్వు మళ్ళా మాకు నీతులు చెప్తున్నావు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టు నీ కపటి ప్రేమల్లో కపటి నాటకాలు తెర తీసి పక్కన పెట్టు. నేనేం మాట్లాడుతూ ఉన్నావు? ఒక సమావేశంలో నువ్వు మాట్లాడుతూ మొట్టమొదటి ప్రసంగించడం మొదలెట్టంగానే అపరిచితుల్లో మొదటి చారీ గారి పాత్ర పోషించావు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు మంచి సాంప్రదాయాలకి, కట్టుబాట్లకి, ఆడవాళ్ళని గౌరవిస్తానికి, అసభ్యకరమైన పదజాలాలు వాడకుండా ఉండడానికి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పావు. చివరికి వచ్చేవాడికి ఏం చేసావు? మొండలు, రండలు, అది ఇది ఉసే గిసే అని మాట్లాడుతున్నావు. అదేనా క్రమశిక్షణ అంటే? అదేనా నీ పార్టీ యొక్క విధానం? ప్రతిపక్ష పార్టీలు అన్న తర్వాత పరిపాలనా వ్యవహారంలో జరిగేటువంటి వాళ్ళని ఎత్తి చూపించడం మా ధర్మం.
అందుకే మేము ప్రతిపక్షంలో ఉన్నాం. నేను మచ్చుకి 4 విషయాలు నిన్ను అడిగా. ఇసుక గురించి అడిగా. ఇసుక గురించి అడిగితే నువ్వు చెప్తే చెప్పు సమాధానం. నేను ఇసుకలో అక్రమం జరుగుతుందని నేను కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది పార్టీ తరఫున. మెచ్చొచ్చాం. ఎంత వసూలు చేయాలి? టన్నుకి 150 రూపాయలు వసూలు చేయమని నిన్నగా మొన్న జీవో ఇచ్చింది. మీకు ఆర్డర్ కాపీ ఉంది. మీరు ఎంత వసూలు చేస్తున్నారు? ఇదిగో ఎప్పుడు ఇది ఇచ్చింది? 27/5/2025. ఎంత వసూలు చేయమని చెప్పారు? అన్నీ కలుపుకుని ఇది లేటెస్ట్ అబ్స్ట్రాక్ట్ నేను చెప్తుంది. నువ్వు సంవత్సరం కాలం నుంచి 78 రూపాయల మీద టన్నుకు వసూలు చేయమని ఉంటే కండిషన్స్, మీరు ఎంతమంది వసూలు చేశారు? ఈ డబ్బంతా ఎవరు పంది కుక్కలాగా తిన్నారు? ₹1 అంటే రూపాయి జమ కట్టారా మీరు? ఒక లారీ 8,000 రూపాయలకి మీరు తరలిస్తున్నారు. మీకు ఇక్కడ ఇచ్చిన జీవో ఎంత ఉంది? 150 రూపాయలు వసూలు చేసుకోండి, అన్ని ఖర్చులు పోను అన్ని ఇది ఇచ్చారు. ఇది నేను రాసింది కాదు కదా, కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు. మీరు ఎంత వసూలు చేస్తున్నారు? దాని మీద సమాధానం చెప్పలేక